హాయ్! కొబ్బరి బూరెలు తయారీ విధానం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం 2 కేజీల బియ్యానికి 1 కేజీ బెల్లం, ఒక కొబ్బరికాయ అనేది యూజ్ చేస్తాం. ఆ బియ్యాన్ని ఒక రోజున్నర నానపెట్టాలి. మినిమం 1 డే అయినా నానబెడితే సరిపోయిద్ది. ఓకే, శుభ్రంగా పూటకి ఇప్పుడు ఇవాళ నైట్ నానబెట్టామనుకోండి, నైట్ నానబెట్టే ముందు ఒక 2 టైమ్స్ వాష్ చేసి మార్నింగ్ లెగ్గానే 1 టైం వాష్ చేయాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 టైం వాష్ చేయాలి, ఈవినింగ్ 1 టైం. తర్వాత రోజు మార్నింగ్ అది వాష్ చేసి క్లాత్లో వేసి మనం పిండి పట్టించుకోవాలి. ఈ పిండి పట్టించుకునే ముందే ఇలా ఒక కొబ్బరికాయ తీసుకొని దానిలో వాటర్ తీసేసి తురుముకోవచ్చు, లేదా మిక్సీ అయినా పట్టవచ్చు, మన ఇష్టం, మన ఆప్షన్ బట్టి. అది తురిమి పక్కన పెట్టుకొని ఆ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకొని అప్పుడు ఈ బియ్యంలో వాటర్ పారబోసి ఈ వాటర్ అన్ని ఒక మస్లిన్ క్లాత్, కాటన్ క్లాత్ లాంటి దాంట్లో వేసుకొని ఆ వాటర్ అంతా పోయాక అలా దీన్ని తడి బియ్యం అంటారు. కొబ్బరి బూరెలకి తడి బియ్యం అయితేనే చాలా సాఫ్ట్గా ఎన్ని రోజులైనా సరే టేస్టీగా అనేది ఉంటుంది. పొడి బియ్యం వాడితే గట్టిగా వస్తాయి. ఆ పొడి బియ్యాన్ని కూడా తడిపి చెయ్యొచ్చు, అదొక మెథడు. ఇలా కొబ్బరి, బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకొని కరగనివ్వాలి. ఆ కరిగిన తర్వాత మనం వెళ్ళి పిండి పట్టించుకొచ్చుకొని బెల్లం పాకం అనేది పట్టాలి. ఈ బెల్లం నేను వాడింది ఆర్గానిక్ బెల్లం. ఇది కలర్ కొంచెం థిక్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఇదే బెల్లము సగం బెల్లం సగం పంచదార కూడా వేస్ట్ చేస్తారు. ఒకసారి మామూలుగా కరిగిన తర్వాత ఇలా వడపట్టుకుంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా సరే పోయిద్ది. ఆ వడపెట్టుకున్న దాన్ని మనం పెద్ద గిన్నెలో పెట్టి కొబ్బరి తురిమి పక్కన పెట్టుకోవాలి, నెయ్యి పక్కన పెట్టుకోవాలి అని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక చిన్న గోధుమ పిండి, ఒక టీ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ గోధుమ పిండి రెడీగా పెట్టుకోవాలి. ఇలాంటి ఒక వైట్ ప్లేట్లో వాటర్ వేసి పాకాన్ని చెక్ చేసినప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. హైలో పెట్టి అలా పైకి ఎత్తినప్పుడు డ్రాప్స్గా పలుతుంది కదా, అది కొంచెం థిక్ అయినప్పుడు పాకం చెక్ చేయాలి. స్టార్టింగ్గా పెట్టగానే వెంటనే పాకం రాదు, మనం తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ హై ఫ్లేమ్ పెట్టుకున్నాక కొంచెం సేపు అయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం బబుల్స్ తగ్గుతాయి. ఆ బబుల్స్ తగ్గినప్పుడు వాటర్లో వేసి ఒక 1 minute వదిలేసి దాన్ని తీస్తే చూసారా తీగ పాకం అనేది వస్తుంది. అది కొంచెం థిక్ అవ్వాలి. థిక్ అయ్యి చూడండి ఇలా ఉంటే చాలు, మరి రాయి పాకం లాగేం రాక్కర్లేదు. థిక్ అయిన తర్వాత రాయి పాకంలో వస్తే బూరి గట్టిగా అయిపోతుంది. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మనం తురుము పెట్టుకున్న కొబ్బరి, ఇందులోనే మనకు కావాలంటే జీడిపప్పు వేపుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుము వేసుకోవాలి. నువ్వులు ఏపి పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఈ తడిపిండిని జల్లించి ఆ పిండిని నొక్కి ఉంచాలి ఆరిపోకుండా. జల్లించిన పిండిని పాకం వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి కలుపుతూ సైడ్లు కూడా కలుపుతూ పిండి వేసుకోవాలి. 2 కేజీల పిండి పట్టిద్దా అంటే మనం తీసుకొచ్చే బెల్లాన్ని బట్టి. ఒక్కోసారి బెల్లం తీయగా ఉంటుంది, కొన్నిసార్లు తీయగా ఉండదు. తీపి సరిపోతే ఇంకొక 1/2 kg కానీ పాకులో కానీ బెల్లం వేసుకోవచ్చు. మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి ఉంటుంది. పిండి 2 కేజీలు ఎందుకు అంటే ఒకవేళ పాకం లూజ్ అయిపోయి పిండి తగ్గితే మనం అప్పటికప్పుడు ఆ తడిపిండిని తీసుకురాలేము, కొనలేము కూడా, బయట కూడా అమ్మరు తడిపిండి. అందుకు 1 పిండి ఎక్స్ట్రానే ఉండాలి. కేజీన్నర బియ్యం, మ్యాక్సిమం కేజీన్నర బియ్యం పట్టి ఒక 1/2 కిలో పిండి ఉంటుంది. అలా సైడ్ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ కింద పెట్టి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తెడ్డు
అరిసెలు ఇవన్నీ పాకం పట్టేటప్పుడు కలపడానికి యూజ్ అవుతుంది. చెక్క లాంటిది తెడ్డు. ఆ తెడ్డు పైకి ఎత్తినప్పుడు పిండి జారకుండా ఉండాలి. అప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గుప్పుడు వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఒకేసారి వేస్తే ఉండగట్టేసిద్ది. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మొత్తం కలిపి పెట్టి లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి కొంచెం కొంచెం పిండిని ప్లేట్ మీద వేసుకుంటూ కొబ్బరి బూరెలకి పెట్టుకోవాలి. ఆయిల్ పేపర్ కానీ దాని మీద ఆయిల్ పేపర్ మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసి చిన్న చిన్న ఉండలు చేసి ఒత్తి వేసేయడం చేత్తో. జనరల్గా 2 కేజీలకి 2 కేజీలు బెల్లం వేసుకోవచ్చు. కానీ పిండి చెక్ చేసుకోవాలి మన కొలతను బట్టి. కొబ్బరి బూరు వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి. వైపు తేలినాక ఇంకో వైపు తిప్పి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ ఫస్ట్ కాగపెట్టుకొని ఆ తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా చేస్తే బూరె పొంగిద్ది, లోపల దాకా ఉడికిద్ది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బూరె అనేది మాడిపోయిద్ది, పొంగను కూడా పొంగదు. ఆల్రెడీ నేను ఆ మిస్టేక్ చేసి కొన్ని బూరెలు మాడపెట్టాను. మనం బెల్లం తీసుకున్న దాన్ని బట్టి కలర్ని బట్టి బూరె అనేది కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు బయట ఎల్లో బెల్లం కూడా దొరుకుతుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. అప్పుడు బూరెలు ఏ కలర్ ఉందో నేను ఇదే వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. నేను ఇది అరిసెల బెల్లంతో చేస్తున్నాను, ఆర్గానిక్ అరిసెల బెల్లం. వేయగానే బూరె నిదానంగా పొంగిద్ది. సరే పొంగపోతే కింద అలా టచ్ చేస్తే పైకి లేసిద్ది. చూడండి, చిన్న ముద్ద తీసుకొని చేత్తో అలాగా గారెలాగా ఒత్తి వేయడమే. ఈ బూరెలు కొంచెం తెల్లగా ఉంటాయి, ఎందుకంటే ఇది తెల్ల బెల్లం. బెల్లం కొంచెం ఎల్లోయిష్గా వైట్గా ఉంది, అందుకే ఈ బూరెలు ఈ కలర్లో ఉన్నాయి. ఇలా ఉండ చేసి చిన్న ఉండ ఏ సైజు కావాలనే బూరెని తీసుకొని అలా చేత్తో ఒత్తి వేసేయడం. మరి పల్చగా ఒత్తితే పొంగవు. సరే పూరీలా ఎలా పొంగిందో బూర ఓపెన్ చేసినప్పుడు లోపల ఎంత గుల్లగా ఉందో చూడండి. ఇది ఆర్గానిక్ బెల్లంతో చేసింది. ఈ కలరు ఆ కలరు మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఆ కలర్ అనేది ఉంటుంది. ఇది అరిసెల బెల్లంతో చేసిన బూరెలు, ఇవి తెల్ల బెల్లంతో చేసిన బూరెలు, మామూలుగా కొట్టుల్లో దొరికే బెల్లంతో చేసిన బూరెలు.